హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యాస్ వ్లాగ్స్. మెంతాకు పప్పు చూపిస్తున్నాను. 1 కప్పు కందిపప్పు బాగా కడిగి శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసి అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. మెంతాకు, టమాటా, ఎర్రగడ్డ, వెల్లుల్లిపాయ, మామిడికాయ, పచ్చిమిర్చి. నేను చింతపండు వేయకుండా మామిడికాయ వేస్తున్నాను. మామిడికాయ కూడా వేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. చింతపండు వేసుకునే వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ నేను చింతపండుకు బదులుగా మామిడికాయ వేసాను. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కరివేపాకు 3 కట్ చేసుకొని వేసుకొని ఒక 50% కందిపప్పు ఉడికిన తర్వాత అవన్నీ వేసుకోవాలి. అవి వేసుకున్న ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మెంతాకు, టమాటా, మామిడికాయ, చిన్నుల్లిపాయలు వేసి బాగా ఉడికించుకోవాలి మెత్తగా. కొంచెం ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. అంతే అండి, ఉడికిపోయింది. ఇలాగా మెత్తగా ఉడికించుకొని దింపేసి పప్పు గుత్తితో బాగా వెనుపుకోవాలి. పప్పు ఇలా కుండలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కుక్కర్లో చేసే వాళ్ళు అయితే అన్నీ ఒకేసారి వేసేసి 4 విజిల్స్ రానియచ్చు. తర్వాత పోపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఇలా వేసేసి మొత్తం కలిపేసుకోవడమే. పప్పు రెడీ అయిపోయింది. కుండలో చేసిన పప్పు చాలా రుచిగా ఉంటుంది. నేను కూడా ఇంతకుముందు కుక్కర్ వాడేదాన్ని, ఇప్పుడు వాడట్లేదు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.